భగవతి నమః. శరీరం మీ ముక్తి పథంలో సహాయపడగలిగే ఒక అద్భుత పరికరం. అందుకే పూర్వీకులు ముక్తికై యోగ సాధన చేసేవారు. యోగా అంటే ఈ విశాల విశ్వంతోనూ భగవంతుడితోనూ అనుభవించే సంయోగం. మనస్సుని జయించడానికన్నా శరీరం ద్వారా ముక్తి సాధన సులభమని గ్రహించి యోగ మార్గాలను కనుగొన్నారు పూర్వీకులు. అలా పుట్టింది హఠయోగం. వాస్తవానికి శరీరం యొక్క నాడీ వ్యవస్థ మీరు ముక్తి స్థితిని అనుభవించడానికై నిర్మించబడింది. మనిషి యొక్క సహజ స్థితి ముక్తి స్థితి. కానీ నేడు ఆలోచనల భారం వల్ల వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుభవించలేకపోతున్నారు. మీ అనుభవాన్ని కూడా అవయవాలు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాయి. మీరు గమనించి చూస్తే కళ్ళు ఎదుటనున్న వాస్తవాన్ని చూస్తున్నాయా? మీ అభిప్రాయాలు నమ్మకాలే మీ దృష్టిని కమ్మేస్తున్నాయి. చెవులు నిజంగా వింటున్నాయా? ప్రస్తుతమానం మీ ఆలోచనల రణరంగాన్ని వింటున్నారు తప్ప ఆరు బయట కురిసే వర్షపు జల్లులనైనా, కప్పలు బెకబెకలనైనా, పసిపిల్లల కేరంతలాన్నైనా వినే సమయం ఎక్కడిది? అలాగే గతంలోకి భవిష్యత్తులోకి పయనించే మీ మనస్సుకి స్పర్శ యొక్క అనుభూతి ఎక్కడిది? మనస్సు యొక్క ఆధీనంలో శరీరం ఉన్నంత వరకు ఆనందాన్ని చవిచూసే ఆస్కారం లేదు. అందుకే పూర్వీకులు యోగ సాధనను పాటించేవారు. జ్ఞానోదయము లేక ముక్తి కలిగిన తరువాత ప్రతి అవయవము పరిపూర్ణంగానే పనిచేస్తుంది. అలా జరిగిన నాడు మీ అంతరంగంలోనే స్వర్గాన్ని అనుభవిస్తారు. నేడు విజ్ఞాన శాస్త్రం కూడా ఈ మహాసత్యంతో ఏకీభవిస్తుంది. మానవ మెదడు మరియు నాడీ వ్యవస్థ ఏకత్వానుభూతికై నిర్మించబడ్డాయని రుజువులు ప్రకటిస్తుంది విజ్ఞాన శాస్త్రం. మెదడులోని కొన్ని ప్రత్యేకమైన రసాయన పదార్థాలు ప్రవహించినప్పుడు ఆహ్లాదాన్ని, ప్రేమను, అలాగే భయము, కోపం లాంటి నెగటివ్ భావాలు కలుగుతాయని తెలియవచ్చింది సైన్స్. భయాన్ని చూసి భయపడేవారెందరో. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భయము మీ ప్రాణాల్ని క్రూర జంతువుల నుంచి, ప్రకృతి విపరీతాల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆది కాలంలో సృష్టి మీరు ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు నేడు భయం భౌతికమైనదిగానే కాక మానసికంగా కూడా పరిణమించింది. శరీర సంరక్షణ లేక భయాన్ని కలిగించేలాంటి రసాయన పదార్థాలు మీ మెదడులో ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన సాధనలన్నీ తప్పక పాటించాలి. మీ దేహం ఒక దేవాలయం. సకల దేవతలు శరీరంలోనే కొలువై ఉన్నారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతా రూపము అధిష్ఠించబడి ఉన్నది. ఇది ఏనాడో పూర్వీకులు కనుగొన్న జ్ఞానం. ఈ దేహంలో ఒక్కొక్క భాగంలో ఆ చైతన్యాన్ని జాగృతం చేసినప్పుడు ఆ దేవతలను, ముక్తి స్థితులను అనుభవించగలుగుతారు. కాబట్టి శరీరాన్ని పవిత్రంగా పరిరక్షించవలసిన బాధ్యత మీది.